అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం ఎపిసోడ్ 18 అండి. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఇక వెళ్దామా మరి నవల్లేకి. అదే సమయానికి అప్రకదబ్రా సరస్వతి గది తలుపు తట్టాడు. సరస్వతి తలుపు తీశాడు. గుడ్ ఈవినింగ్ చెయ్యి చాస్తూ అన్నాడు అప్రకదబ్రా. నేను జ్ఞాపకం ఉన్నానా? లేకేం, రండి ఆహ్వానించాడు సరస్వతి. పొట్టిగా పైజామాలో ఉన్న ఎదుటి మనిషిని క్షణం పాటు లోతుగా చూశాడు అప్రకదబ్రా. చాలా సాధువుగా కనపడ్డాడు సరస్వతి. వినయంగా నమ్రతంగా. ఏమిటలా చూస్తున్నారు అడిగాడు సరస్వతి. అతడు తడబడి ఏం లేదు అని నవ్వి, మిమ్మల్ని డిన్నర్కి తీసుకుపోదామని వచ్చాను. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు. సరస్వతికి ఒక్క క్షణం అతడు చెబుతున్నది అర్థం కాలేదు. ఇప్పుడా అన్నాడు. ఇప్పుడే ఏం నవ్వాడు. అప్రకదబ్రకి చీకటి పడేది ఇప్పుడే. సరస్వతి ఆశ్చర్యంగా. అప్రకదబ్ర అంటే అన్నాడు. జర్మన్లో దెయ్యాల్ని తోలేవాన్ని అప్రకదబ్రా అంటారు. దెయ్యం ప్రసక్తితో సరస్వతి ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అలాగా అన్నాడు. మీకు వాటి మీద నమ్మకముందా? సరస్వతి ముఖంలో అలసడి గుర్తించి, మనుషులు కన్నావి భయంకరమైనవేమీ కావని నా ఉద్దేశం అని. పదండి పోదాం అన్నాడు. ఇప్పుడెందుకు, రేపు పెట్టుకుందాం. మా వాడు పుట్టినరోజు రేపు రాదుగా. రండి, షవాజీ రీగల్ ఉంది. ఆ పేరుతో సరస్వతి కొంచెం కదిలిన మాట నిజమే అయినా అన్నాడు. మీరు నన్నిలా బలవంత పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. శ్రీధర్ని తీసుకుపోవచ్చు కదా అని ఇంకెవరిని పిలవలేదు. మనవాడేమో పాపకి బాగాలేదు రానన్నాడు. నాకేమో కంపెనీ ఉంటే గాని కూర్చోబుద్ధి కాదు. ఆ మాటే శ్రీధర్కి చెప్తే మీ పేరు చెప్పాడు. మీరు బాగా మాట్లాడతారని, మంచి కంపెనీ అని అన్నాడు. సరస్వతి మొహమాటంగా నవ్వి, అబ్బే నాకు మాట్లాడడం రాదండి, ఏదో వానాకాలం చదువుకున్నవాణ్ణి అన్నాడు. మందు కొడితే చదువుకున్నవాడు చదువుకోనివాడు ఒకటేలేండి, పదండి. నాకు తొందరగా నిద్రపోవటం అలవాటు. 12 కొట్టకముందే మిమ్మల్ని దింపే బాధ్యత నాది. 12 అన్న పదాన్ని నొక్కి పలకటం సరస్వతి గుర్తించలేదు. ఇద్దరూ బయటికొచ్చారు. అప్రకదబ్రా మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. సరస్వతి వెనక కూర్చొని పోనివ్వండి అన్నాడు. అప్రకదబ్రా గేరు మారుస్తూ అనుకున్నాడు, వెల్ డన్ జేమ్స్ బాండ్, గో హ్యాడ్ అని. అప్పుడు 11 కావస్తుంది. అదే సమయానికి బిస్తాలో కాద్రా ఆఖరి రోజు సన్నాహాలు చేసి కాస్మోరాని పిలుస్తున్నాడు. పైడి తల్లి సత్రం నుంచి బయలుదేరి ఒక చేత్తో నల్ల పిల్లిని, ఇంకొక చేత్తో పాప తల వెంట్రుకల్ని పట్టుకొని శ్మశానానికి బయలుదేరుతున్నాడు. అదే సమయానికి ప్రొఫెసర్ జయదేవ్ తన ఇంటి తాళం తీయడానికి మెట్లెక్కుతున్నాడు. 11 కొడుతుంటే శారద లేచింది. ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరికి వచ్చింది. గుమ్మం దగ్గరే కొంచెం సేపు నిలబడింది. పక్క మీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతోంది. పక్కనే శ్రీధర్. తండ్రి కూతుర్లు ఇద్దరు క్షణం పాటు కన్నార్పకుండా చూసింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది. బెడ్ లైట్ ఆర్పేయగానే గదిలో చీకటి కాటుకులా పరుచుకుంది. కప్పేసిన చీకట్లో గదిలో ఒక మూల నిశ్శబ్దంగా కట్రాట్రులా నిలబడి రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూడసాగింది. కిటికీలో నుంచి పడుతున్న సన్నటి వెలుగు రేఖలు ఆమె చేత్తో కత్తి తలుక్కుమంటోంది. చాలా బాగుంది గురువుగారు. ఏమిటిది? షివాజ్ రిగల్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్. పర్లేదు, ఇంకో పెగ్గువేనా? అమ్మో, ఆ బాటిల్ నేనొక్కడే కొట్టేశాను. ఇంకానా? ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకొక పెగ్గు పోశాడు అప్రకదబ్రా. 10 నిమిషాలు తక్కువ 12 అయింది. శారద గారు మీకేమవుతారు? ఏదో దూర బంధుత్వం. మనుషులు మంచివి అవ్వాలే గాని బంధుత్వాలదేముంటుందండి? మీరింతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? ఏదో పొట్ట గడవడానికి నానా గడ్డి ఖర్చేవాణ్ణి బాబు. పైకి మామూలుగా కనిపించే ఈ ముసలాడు అంత తెలివి తక్కువ వాడేమీ కాదని అనిపించింది. మావాడు మీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడా? ఈ వయసులో నేనేం చేయగలను బాబు? మా పైడి తల్లికి ఇప్పిస్తే అదే 10,000. నువ్వైనా చూసిపెట్టు బాబు. అప్రకదబ్రా మెదడులో ఏదో మెరిసినట్టయింది. అతను ఎంతో తప్పు చేశాడో అర్థమైంది. ఒకవైపు దారిని ముయ్యటం మర్చిపోతాడు.
ఇంట్లో పైడితల్లి ఉన్నాడు. పోస్తే రక్తపు చుక్కలు పాప నోట్లో. తన మనసులో అలజడిని కప్పిపుచ్చుకొని లేచాడు. మీరు కొడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అన్నాడు. సరస్వతి మూతపడిన కనురెప్పల్ని బలవంతం మీద పైకెత్తి ఎక్కడికి గురువుగారు అంటూ లేచాడు. పదండి, నేను వస్తాను. అమ్మమ్మ వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడేనా? భుజాలు పట్టుకొని కూర్చోపెట్టాడు. ఎంత, 2 నిమిషాల్లో వచ్చేయను అంటూ బయటకు పరిగెత్తాడు. బయటంతా చీకటిగా ఉంది. వీధి దీపాలు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్నాయి. గదిలో నుంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది. 4-5 అడుగులు మామూలుగానే వేశాడు. టెన్షన్ ఎక్కువైంది. అతడు పరిగెత్తసాగాడు. వీధి చివరి మెడికల్ షాప్ అప్పుడే మూసేయబోతున్నాడు. గాలిలో దూసుకొని వెళ్ళి ఒక ఫోన్ చెయ్యాలి, అర్జెంట్ అన్నాడు. యజమాని తల ఊపాడు. డైల్ చేశాడు. హాల్లో నిద్ర మధ్యలో లేచినట్లు శ్రీధర్ గొంతు విసుగ్గా వినిపించింది. నేను బ్రాహ్మిణ్ణి. ఏమిటి చెప్పు? శ్రీధర్ అర్థిస్తున్నట్లు అన్నాడు బ్రాహ్మిణ్. ఒక చిన్న కోరిక. నీకు నా పనుల మీద చేతల మీద నమ్మకం లేకపోయినా ఈ పని మాత్రం చేసిపట్టు. ఈ ఒక్క పని. ఏమిటది? అతని నిద్రమత్తు వదిలిపోయింది. పాప గదికి దూరంగా నువ్వు కనపడకుండా చీకట్లో కూర్చో. ఇంకొక 5 నిమిషాలలో పైడి తల్లి పాప గదిలోకి ప్రవేశిస్తాడు. అతడేం చేస్తున్నాడో గమనించు. సరిగ్గా 12 గంటలకి. హలో. లైన్ కట్ అయింది. ఆ పాటికి శ్రీధర్కి ఇంకా కాస్త మత్తేమన్నా ఉంటే పూర్తిగా దిగిపోయింది. వడివడిగా పాప గది వైపు నడిచాడు. మెడికల్ షాప్ వాడికి ఫోన్ తాలూకు డబ్బు ఇచ్చి వెనుతిరగపోతూ ఉంటే సీసాలో అనాలిసిస్ ట్యాబ్లెట్ కనపడ్డాయి. ఇంకొక రూపాయి తీసిస్తూ ఈ 2 ట్యాబ్లెట్లు ఇవ్వండి అన్నాడు. షాపువాడు ఆశ్చర్యపోయాడు. అంత హడావుడిగా వచ్చి ఫోన్ చేస్తే ఎవరికో ఎమర్జెన్సీ అనుకున్నాడు. అంత హడావుడిగా పరిగెత్తుకొచ్చి ఫోన్ చేసిన వాడు ఇప్పుడు తాపీగా అనాసిస్ ట్యాబ్లెట్ను కొంటున్నాడంటే ఆశ్చర్యమే మరి. ట్యాబ్లెట్లు జోబిలో వేసుకొని మెట్లు దిగాడు. అప్రకదబ్ర. అతడిలో టెన్షన్ తగ్గింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు. సరిగ్గా 12 అయింది. ఇంకా 24 గంటలు. అంతే, చివరి రోజు వచ్చేసింది. పాప కోమాలోకి వెళ్ళడానికి ఆఖరి రక్తపు చుక్కల కోసం చూస్తోంది. అక్కడ బిస్తా దగ్గర శ్మశానంలో కాద్రా చేసిన పూజకి సంతృప్తిపడి కాస్మోరా స్వయంగా వచ్చి బొమ్మకి కట్టి ఉన్న బంధనాలను విప్పుతున్నాడు. అది అవగానే బొమ్మని 4 భాగాలు చేసి ఆ మంత్రగాడు 4 దిక్కుల పాతి పెడతాడు. ఆ మరుసటి రోజు హోమంలో ఆ బొమ్మ భాగాల్ని వేయడం ద్వారా 21 రోజులు మారణమోహం పూర్తి అవుతుంది. అదే సమయానికి పైడి తల్లి శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాల్చిన తర్వాత ఆ బూడిది నల్లపిల్లి రక్తంతో కలపాలి. బయట వరండాలో శ్రీధర్ చీకట్లో కూర్చొని పాప గదివైపే చూస్తున్నాడు. గదిలో శారద కూడా వేచి ఉంది. అందరూ తమ తమ ఆలోచనలో ఏమి జరుగుతుందా అని చూస్తున్నారు. కానీ జరిగింది వేరొకటి. అబ్రకదబ్ర ఇంటికి చేరేసరికి సరస్వతి మరో 2 పెగ్గులు లాగించేశాడు. అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు. ఇది కడుపు కాదు, డ్రమ్ము అనుకున్నాడు అబ్రకదబ్ర. సారీ గురుగారు, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది అన్నాడు. పర్లేదన్నాడు సరస్వతి. ఆ తర్వాత పెగ్గులో అనాసిన్ పొడి కలిపాడు. అది పూర్తి అయింది. దాని ఎఫెక్ట్ అరగంట తర్వాత కనిపించింది. అరగంటలో వెళ్ళిపోతానన్నవాడు 2 గంటలున్నాడు. 1 గంట అవుతూ ఉండగా లేచి థ్యాంక్స్ గురు, మరే నేను వెళ్ళొస్తాను అంటూ లేచి తూలి బల్ల పట్టుకొని నిలబడ్డానికి ప్రయత్నించాడు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, మంచి కంపెనీ ఇచ్చినందుకు. ఇంకొక నెల తిరగని నాయన. అంశ మంచి కంపెనీయే. తూలుతూ బయటికొచ్చాడు. వెనకే వస్తున్న అబ్రకదబ్ర అతడు తూలి పడకుండా పట్టుకుంటూ, ఈ పరిస్థితిలో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా సామి అన్నాడు. మేము సైకిళ్ళ మీద రాము, సైకిల్ రిక్షా ఎక్కుతాం. నక్షత్రాల్ని చూసుకుంటూ హాయిగా పయనిస్తాం. సరే సరే అంటూ రిక్షాని బేరమాడాడు. వాడి చేతిలో 2 రూపాయలు పెట్టి సరిగ్గా ఇంటి దగ్గర దింపమన్నాడు. ఇద్దరూ సాయం పట్టి సరస్వతిని రిక్షా ఎక్కించారు. రిక్షా కదులుతుంది. అబ్రకదబ్ర అంటే చూస్తూ నిలబడ్డాడు. రిక్షా నెమ్మదిగా చీకటిలో అదృశ్యమైంది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. అతడికేమీ సంతోషం అనిపించలేదు. తన ఓటమి తనకే తెలుస్తుంది. సరస్వతి 1 గంట వరకు తనతోనే ఉన్నాడు. పైడి తల్లి పాప గదిలోకి సరస్వతి బదులు వెళ్ళి ఉంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసి ఉండేవాడు. 2 జరగలేదు అంటే కాశ్మోరా కాదు, పాప మీద ప్రయోగించింది. కాశ్మోరా కాదు. తను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్. దిగులుగా లోపలికి వెళ్ళాడు. మరుసటి రోజు శ్రీధర్ తనని పెట్టబోయి
చివాట్లను గురించి ఆలోచిస్తూ పక్క మీద పడుకున్నాడు. రేపు శ్రీధర్కి మొహం ఎలా చూపించాలి అని మదనపడసాగాడు. తనని ఇంకొక అరగంట లోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు. దాదాపు అరగంట నుంచి శ్రీధర్ అలాగే అచేతనంగా చీకట్లో కూర్చొని ఉన్నాడు. అతడి మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అర్ధరాత్రి పూట అబ్రకదబ్రా చేసిన ఫోన్ అతడిని అయోమయంలో పడేసింది. అతడు అలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు. వివరాలు అడగబోయే లోపలనే అతడు ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం వరకు తనతో ఉన్నవాడికి రాత్రయ్యే లోపల కొత్త విషయం ఏం తెలిసింది? అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకు అంత అర్జెంటుగా ఫోన్ చేయవలసిన అవసరము ఏమొచ్చింది? అతడి ఆలోచన వెంటనే స్లో పాయిజనింగ్ వైపు మళ్ళింది. పాపకి ఎవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. అలాగైతే డాక్టర్లు వెంటనే కనుక్కొని ఉండాలే. ఒకవేళ స్లో పాయిజనింగ్ అనుకుందాం, మరీ దాన్ని సరిగ్గా రాత్రి 12 గంటలకే ఎందుకు ఇవ్వాలి? అందరూ నిద్రపోయాక ఎప్పుడన్నా ఇవ్వచ్చుగా. అతనికి అబ్రకదబ్ర మీద కోపం వచ్చింది. ఏ విషయమో సరిగ్గా చెప్పడు. 12:30 అబ్రకదబ్రా చెప్పిన టైం దాటి అరగంట గడిచింది. ఇక వెళ్ళి పడుకోవచ్చు. కానీ అది విషం ఇవ్వటం అయితే అప్పుడు 12 గంటలన్న సమయానికి విలువ ఏమీ ఉండదు. అతను కొంచెం సేపు సందిగ్ధంలో పడ్డాడు. వెళ్ళి పడుకోవడమా ఇంకా వేచి చూడ్డామా అని. ఇంకొంచెం సేపు చూద్దాం అనుకున్నాడు. అబ్రకదబ్రాయే కానీ వివరంగా ఫోన్లో అన్ని చెప్పి ఉంటే దాన్ని కొట్టి పడేసేవాడు. అతడలా చెప్పకపోవడమే శ్రీధర్ని మెలకుగా ఉండేటట్లు చేస్తోంది. అదే లాభించింది. 1 గంట అయింది. అతనికి విసుకొచ్చింది. ఇంకొక వైపు అబ్రకదబ్రా మీద కోపం కూడా. ఇటు నారాయణరావు గాని అటు పైడి తల్లి గాని సరస్వతి గాని ఇంట్లో లేరు. అందరూ కట్టకట్టుకున్నట్లు వెళ్ళారు. సెకండ్ షో సినిమా అయినా ఎవరు రాకపోవడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. 1 గంట పావు అవుతుంటే లేచాడు. అబ్రకదబ్రా గోరంతలు కొండంతలు చేశాడు. ఏదో చిన్న అనుమానం వచ్చి ఉంటుంది. దాన్ని రకరకాలుగా ఊహించుకొని తనకలా చెప్పి ఉంటాడు. అంతా రేపు చూసుకోవచ్చు అలా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు వినిపించింది చిన్న శబ్దం. గుర్రు. అతడు క్షణం ఆగి విన్నాడు. మళ్ళీ అదే శబ్దం, చాలా సన్నగా. ఎక్కడ లోయలో నుంచి వస్తున్నట్టుంది. అతడి బ్రుకుటు ముడిపడింది. ఎక్కడి నుంచి వస్తుందా ఆ శబ్దం? అతడు చెవులు రిక్కరించి విన్నాడు. ఈసారి శబ్దం స్పష్టంగా వినిపించింది. తులసి గదిలో నుంచి. పాము బుష కొడుతున్నట్లు ఆగి ఆగి నెమ్మదిగా దేనికోసమో ఆశిస్తున్నట్లు గొంతులో ఏదో అడ్డుకున్నట్లు గుర్ర. ఈసారి శబ్దం ఎక్కువైంది. తులసి గదిలో నుంచే. పక్క కదిలిన చప్పుడు, ఏదో లాగుతున్న ధ్వని. గదిలో ఒక మూల నిలబడిన శారద ఊపిరి బిగపట్టింది. అతడు లోపలికి వెళ్ళబోయాడు. అంతలో గేటు తీస్తున్న ధ్వని ఆగాడు. అడుగులు చప్పుడు వినిపించసాగింది. 2 సెకండ్ల తర్వాత బయట తలుపు తెరుచుకుంది. సరస్వతి లోపలికి వచ్చాడు. బాగా తాగినట్లు ఆ నిలబడిన భంగిమ తెలియజేస్తోంది. తలుపులు మూసి ఒక్క క్షణం దాని కానుకొని పడిపోకుండా నిలబడ్డాడు. శ్రీధర్ చీకట్లో నిలబడ్డాడు, శబ్దం చేయకుండా. సరస్వతి ఒక అడుగు ముందుకేసి తూలి పడబోయి నిలదొక్కున్నాడు. తన గది వైపు వెళ్తున్నాడు. మసక చీకట్లో అతడు స్పష్టంగా కనపడుతున్నాడు. శ్రీధర్ మాత్రం పూర్తిగా చీకట్లో ఉన్నాడు. సరస్వతి ఇంకొక అడుగు వేస్తుంటే తులసి గదిలో నుంచి శబ్దం వినిపించింది. సరస్వతి అది విన్నాడో లేదో తెలియదు గాని ఆగాడు. కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు. ఏదో జ్ఞాపకం వచ్చిన వాడులా అటు అడుగు వేశాడు. తులసి గది తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం చూసి శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. వెనక నుంచి పడుతున్న వెలుగులో గుమ్మం దగ్గర పాప నిలబడి ఉంది. జుట్టు విరబోసుకొని ఉంది. స్టిల్ ఫ్రేమ్లా నిశ్చలంగా నిలబడింది. కళ్ళు మూసుకొని కోమాలో ఉన్నట్టుంది. బాగా శుష్కించి శరీరం అస్థిపంజరంలా ఉంది. వెనక నుంచి పడుతున్న కాంతిలో సన్నటి మెడ, బలహీనమైన కాళ్ళు. శ్రీధర్ ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు. పాపను చూసి సరస్వతి కదిలాడు. బాగా తాగి ఉండడం వల్ల తూలుతున్నాడు. పాపకి 2 అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి, ఈరోజు రక్తం పోయడం మర్చిపోయాను పాప అంటూ వెకిలిగా నవ్వి ఒక చేత్తో చూపుడు వేలు పట్టుకొని ఇంకొక అడుగు ముందుకేశాడు. తూలుతున్న కాలు నిలదొక్కుంటూ ఇంకొక అడుగు. అంతే. ఫెట్టుమని చప్పుడు ఆ గదిలో వినిపించింది. కొబ్బరికాయ పగిలిన ధ్వని. పాప తన స్థానంలో నుంచి కదల్లేదు. సరస్వతి తన దగ్గరికి వచ్చి నిలబడిపోతూ ఉంటే రెప్పపాటు వేగంతో ఆమె చెయ్యి కదిలింది. అరచెయ్యి చాకులో మారి అతడి మాడిని కొట్టడం మెరుపు కన్నా వేగం జరిగింది. ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి గాలిలో కదులుతుంటే సర్రమని ధ్వని వినిపించింది.
ఆ తర్వాత చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవడం శ్రీధర్ స్పష్టంగా చూశాడు. సరస్వతి తల రెండుగా చీలిపోయింది. నోట ఒక్క మాట లేదు, ఒక్క అరుపు లేదు, ఆర్తనాదం లేదు. కూలిపోయాడు. అతడు మోకాళ్ళ మీద నుంచి నిశ్శబ్దంగా నేల మీదికి జారిపోతూ ఉండగా ఆ క్షణమే ప్రాణం పోయిందనటంలో సంశయం లేదు. శారద ఒకవైపు నోటి నుంచి కెవ్వన రాబోయిన కేకను చేత్తో ఆపుకుంది. ఇంకొక వైపు శ్రీధర్ బల్లిలా గోడకు ఆనుకుని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. చీకటి అతడిని కప్పేసింది. మసక వెలుతురులో పగిలిన కపాలంలో నుంచి తెల్లటి మెదడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రటి రక్తంతో తడిసిన తెల్లటి మెదడు, ఎన్నో కుతంత్రాల్ని యోచించిన మెదడు, ఎన్నో దారుణాలని నవ్వుతూ చేయటానికి పురుగొల్పిన మెదడు అచేతనమైంది. ఇప్పుడు పాప వంగి చిటికెని వేలిని రక్తంలో ముంచింది. 3 చుక్కలు అంతే. తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ నిలబడి ఉన్నాడు, షాక్లో నుంచి తేరుకోకుండా. చీకట్లో శారద కూడా అలాగే దిగ్భ్రాంతితో నిలబడి ఉంది. ఒకళ్ళు చూస్తున్నారని ఇంకొకరికి తెలియదు. సరస్వతి వెళ్ళిపోయాక అబ్రకదబ్రకి మాగన్నగా నిద్రపడుతోంది. ఆ మరుసటి రోజు ఏం చేయాలో అన్న ప్రశ్న ఒకవైపు, తాను అనవసరంగా ఇదంతా ఊహిస్తున్నాడన్న అనుమానం ఇంకొక వైపు. ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలతోనే పక్క మీద అటూ ఇటూ చాలాసేపు పొర్లాడు. ఇదంతా అబద్ధమైతే శ్రీధర్ తనని తల వాచేటట్లు చివాట్లు పెడతాడు. అతడికి కొద్దిగా నిద్ర పడుతున్న సమయంలో బయటెవరో తలుపు తట్టినట్టయింది. ముందు భ్రమమో అనుకున్నాడు. 2:30 కావస్తుంది. ఎవరొస్తారు? మళ్ళీ చప్పుడు వినిపించింది. ఎవరది? నేనే. కప్పుకున్న దుప్పటిని తొలగించి క్రిందికి దిగాడు. స్లిప్పర్స్ వేసుకొని లైటు వేశాడు. ముందు గదిలోకి వచ్చి తలుపు తీశాడు. అక్కడ నిలబడి ఉన్నాడు శ్రీధర్. జుట్టు చెదిరిపోయి ఉంది, బట్టలు నలిగిపోయి ఉన్నాయి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మొహం పీక్కుపోయి ఉంది. రహస్యాన్ని శోధించిన కళ్ళు స్తబ్దత పోగొట్టుకున్నాయి. జుమ్ జుమ్ మారుతూ లాంటి అనుభవం, జీవితాన్ని స్పృశించినట్ల భావన. నల్లటి మేఘం వర్షించే తేలిక పడితే బరువుతో కదిలిన గాలి బిగుసుకున్న దవడ కండరం మీద వెలుగురేఖ ప్రతిబింబిస్తూ ఉంది. ఎప్పుడూ నిశ్చలంగా, భావారహితంగా, మౌనంగా ఉండే ఆ మొహం ఏదో దీప్తితో ప్రకాశిస్తోంది. అనుభవంతో సమయాన్ని సాధించినట్టు కనుల అంతర్గతమైన ఆవేశాన్ని సూచిస్తున్నాయి. అబ్రకదబ్రా అతడి వైపే చూస్తున్నాడు, ఆశ్చర్యంతో, విస్మయంతో. శ్రీధర్ పెదవులు కదలటం మసక చీకట్లో అస్పష్టంగా కనిపిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు, ఒక అనుభవంతో పండినట్టు అతడి స్వరం గంభీరంగా పలికింది. ఇన్నాళ్ళ నా ఆలోచన సరళి ఈ అర్ధరాత్రి ఓ భయానకమైన అనుభవంతో మారిపోయింది. మనకి తెలియని అతీత శక్తులు గాలిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. క్షుద్రదేవతలున్నాయని, అవి మనుషుల్ని ఆవహిస్తాయని ఈ క్షణం నుంచి నేను విశ్వసిస్తున్నాను. బ్రహ్మన్, ఇంకెంతో టైం లేదు. పాపని మనం రక్షించుకోవాలి. ఎలా అయినా సరే. రాత్రి 3 అయింది. రాత్రంతా పాపని పరిశీలిస్తూ ఉండమని శారదకి సలహా ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయదేవ్ తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. అతడు వెళ్ళేసరికి 12 దాటింది. కారు గ్యారేజ్లో పెట్టి సన్నగా విజిల్ వేసుకుంటూ ప్యాంటు జేబులో 2 చేతులు పెట్టుకొని తాపీగా మెట్లెక్కసాగాడు. అతడు గాని కొద్దిగా తలపైకెత్తి చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగులో ఎలక్ట్రిక్ పోల్ నుంచి తన ఇంటి మీదికి వేలాడుతున్న వైర్ను చూసి ఉండేవాడు. చూడకుండా లోపల మెట్లు ఎక్కేశాడు. కౌన్ హే అంటూ ఇండావిడ ఉబ్బసం కంఠం వినిపించింది. మై అన్నాడు జయదేవ్ మెట్ల మీద ఆగకుండా సాగుతూనే. తుమారా వాస్తకే కోహి ఆయా బేటా, నీ కోసం ఎవరో వచ్చారు నాయనా సాయంత్రం అందామె. అతడి గురించి చాలామంది వస్తూ ఉంటారు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అతడు తలూపి పైకి వెళ్ళపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి జోబులో నుంచి తాళం చెవి తీసి ముందుకు వంగాడు. డాబా మీద ఫెరెన్ మొక్క గాలికి ఊగుతుంది. నల్లటి మబ్బు తన పయనాన్ని క్షణం ఆపింది. ప్రకృతి అంతా నిశ్చలంగా ఉంది. చీకట్లో అతడు తాళం కప్ప కోసం తడిమాడు. ఆరక్షణం తర్వాత అతడి చేతి వేళ్లకు తగిలింది తాళం కప్ప. గరుగ్గా అప్పుడు వినిపించింది శబ్దం. చెవులు బ్రద్దలయ్యేలా. ఆ నిశ్శబ్దం నీరవంలో ఆ చప్పుడు తాలూకు ప్రకంపనలు భయంకరంగా వినిపించాయి. ఒక్క విస్ఫోటన భ్రాంతిని కలిగిస్తున్నాయి. అతడు చప్పున తాళం తీసి లోపలికి వెళ్ళి ఫోన్ మీద నుంచి రిసీవర్ తీశాడు. చప్పున ఆగిపోయింది. హలో అన్నాడు. నేను శారదని. అతడు చప్పున రిసీవర్ చెవి దగ్గర చేర్చుకొని చెప్పండి, ఏమైనా జరిగిందా అని అడిగాడు ఆతృతగా.
శారద కంఠం చాలా నెమ్మదిగా స్పష్టంగా వినిపించింది. ఇంతకాలం ఏవో అతీత శక్తులు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను ప్రొఫెసర్, కానీ అదంతా తప్పని ఈరోజే తెలుసుకున్నాను. పాపకి పోస్ట్ హిప్నిక్ సజెషన్ ద్వారా ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నారు. అయితే ఆ విషయం మనిషి రక్తం, అందుకే అది మెడిసిన్కి అందలేదు. అనవసరంగా తాయెత్తులు అవి కట్టించాను. ఈ క్షణమే నాకు అర్థమైంది దీని వెనుక ఉన్న సైన్స్. మీరు వెంటనే రావాలి. వస్తున్నాను. ఫోన్ పెట్టేసి జయదేవ్ లేచాడు. ఫోన్లో వివరాలు అడగడం ఇష్టం లేదు అతడికి. తడుముకుంటూ బయటికొచ్చి మళ్ళీ తాళం వేశాడు. చెవి జేబులో వేసుకుని నడుస్తూ ఉంటే గాలికి ఏదో చుట్టుకొని బోర్లా పడ్డాడు. విసుక్కుంటూ కాలికి అడ్డుపడిన తీగను లాగి దూరంగా పడేస్తే, వేదవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కరెంటు ఫెయిల్యూరే అని ముందుకు సాగాడు. ఆ విధవ డిపార్ట్మెంటే తన ప్రాణాన్ని ఈరోజు రక్షించిందని అతడికి తెలియదు. 5 నిమిషాల తర్వాత అతడి కారు శ్రీధర్ ఇంటిని సమీపిస్తూ ఉంటే ఆ ఇంట్లో నుంచి ఇంకొక కారు బయటికి రావడం అతడు చూశాడు. ఆ కారులో శ్రీధర్, అబ్రకదబ్రా ఉన్నారు. అప్పుడు రాత్రి 3:30 అయింది. తాను అప్పటి వరకు నమ్మిన దాన్ని కళ్ళతో చూసి స్వయంగా నమ్మే స్థితికి వచ్చిన శ్రీధర్ అబ్రకదబ్రాని తీసుకొని తిరిగి తన ఇంటికి వచ్చాడు. చనిపోయిన సరస్వతి శరీరం వాళ్ళకి సమస్య కాదు, పాపను బ్రతికించుకోవడం కోసం ఎలా అన్నది ప్రశ్న. శ్రీధర్ తన డైరీ వెతకడం మొదలుపెట్టాడు. 5 నిమిషాలలో దొరికింది తన డైరీ. గబగబా పేజీలు తిప్పాడు. ఈ మధ్య పాప తాలూకు దిగులుతో వ్రాయలేదు, అన్నీ తెల్ల పేజీలే. వెనక్కి తిప్పుతూ ఉంటే ఆ రోజు దొరికింది. ఆ రోజు ఫారెన్ ప్రయాణం. ఎంతో సంతోషంతో బయలుదేరాం. మొట్టమొదటిసారి శారదను తీసుకొని పాపతో కలిసి విమానంలో ప్రయాణం. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిందల్లా అనుకోకుండా ఎయిర్పోర్ట్లో పడిపోవడంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఇక రేపే వెళ్లాల్సింది. పాపకేమైంది ఈరోజు? ఆనాడు డైరీ చూశాడు. ఆ రోజు 1వ తారీఖు. చప్పున వాచి చూసుకున్నాడు. అప్పుడే తేదీ మారిపోయి కొత్త తేదీ వచ్చేసింది. శ్రీధర్ మొహం వాడిపోయింది. వాచి 21 చూస్తోంది. కంపిస్తున్న స్వరంతో బ్రాహ్మణ్ అన్నాడు. అప్రకదబ్ర ఆతృతగా ఎన్ని రోజులైంది అడిగాడు. 21. ఎప్పుడు లేనిది ఆ క్షణం శ్రీధర్కి ఎందుకో భయమేసింది. వెన్నులో ప్రారంభమైన జలధరింపు ఒళ్ళంతా పాకింది. మృత్యుకళ పాప మొహంలో తాండవిస్తోంది. ఆ నిర్మలతత్వమే కర్కశంగా పాపని మృత్యువులోకి పంపుతుందని అక్కడున్న ఇద్దరికీ తెలుసు. చావబోయే ప్రతి వ్యక్తి క్షణాల పాటు, గంటల పాటు ఈ వైతరిని దాటాలి. పాప, అమ్మా తులసి అంటూ తట్టాడు శ్రీధర్. తులసి లేవలేదు. అతడు విసిగిపోయే వరకు లేపి పక్కకి తప్పుకున్నాక అబ్రకదబ్ర పాప మీదికి వంగి భుజం మీద రక్తం వచ్చేలా గిల్లాడు. పాప లేవలేదు. కోమాలో ఉంది. గాఢమైన నిద్రలో. ఆమె ఊపిరి పాము బుస కొడుతున్నట్లుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్లు శ్రీధర్ కదిలాడు. పార్థసారథికి ఫోన్ చేస్తూ అన్నాడు డాక్టర్. పాప కోమాలో ఉంది. మీరు రండి. పాపని మీ చేతులతో వదిలిపెడుతున్నాను. ఈరోజు రాత్రి 12 గంటలకల్లా మీ సైన్స్ పాపను బ్రతికించగలిగితే 12లోగానే బ్రతికించాలి. ఇది ఆఖరి రోజు. అతను ఆగాడు. నేను బహుశా ఈ రోజంతా మీకు కనపడకపోవచ్చు. ఎందుకని అడక్కండి. ఒకవేళ పాప బ్రతక్కపోతే అతను మళ్ళీ ఆగాడు. కనీసం నా భార్య మరణించకుండా చూడండి. గుడ్ బై అని అవతల పార్థసారథి ఏదో అంటుండగానే ఫోన్ పెట్టేసి అబ్రకదబ్ర వైపు తిరిగాడు. బ్రాహ్మణ్ 3:30 కావస్తుంది. సూర్యోదయం వరకు కూడా ఆగలేం. పద. ఎక్కడికి? ఇస్మాయిల్ దగ్గరికి. పాప అతనొక్కడే రక్షించగలడు. అబ్రకదబ్రా శ్రీధర్ వైపు జాలిగా చూశారు. కాస్మోరా లాంటి క్షుద్ర విద్యను ఇస్మాయిల్ లాంటి సామాన్య తిరుగుబాటుదారుడు తిప్పికొట్టలేడని, అసలు కాస్మోరాకి తిప్పికొట్టడం అన్న ప్రసక్తే లేదని అతడికి తెలుసు. క్లిత్ అనే దేవతని ఇన్ని 100 సంవత్సరాలు తర్వాత ఒక మంత్రగాడు నిద్రలేపగలిగాడంటేనే అతడికి ఆశ్చర్యంగానూ నమ్మశక్యం కాకుండా ఉంది. అంత పెద్ద దేవతని నిద్రలేపగలిగిన మంత్రగాడు ఇంత చిన్న పాపని దానికి నైవేద్యంగా తీసుకోవడం అతడికి వేదనని, కసిని కలిగిస్తుంది. క్షణంలో అతడు మామూలుగా మారి శ్రీధర్ని చూసి పద శ్రీధర్ అన్నాడు. వెళ్ళినా ఏం పనినా జరగదు అతడికి తెలుసు. అయినా స్నేహితుడిని నిరాశపరచడం అతడికి ఇష్టం లేదు. ఇద్దరు కారులో ఇస్మాయిల్ దగ్గరికి బయలుదేరారు. అప్పుడు 3:30 కావస్తుంది. ప్రహరీ గేటు దాటుతుంటే ఒక కారు లోపలికి వచ్చింది. మలుపులో ఇంకొక కారు ఎదురు తగిలింది. 2 శ్రీధర్ ఇంటికే. ఒకటి పార్థసారథిది, ఇంకొకటి ప్రొఫెసర్ జయదేవ్ది.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవలలో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.